శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే 12 మాసాలకు ఒక మారు రాశి మారుతూ ఉంటాడు. సహజంగా ఒక సంవత్సరంలో 2 రాశులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము 3 రాశులలో సంచరిస్తున్నాడు. ఇది రాశిత్రయ సంచారం అంటారు. అంటే కొంత భాగం 14 మే వరకు వృషభ రాశిలో సంచరించాడు. 14 మే నుండి 18 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 18 అక్టోబర్ నుండి మళ్ళీ 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. మళ్ళీ తదనంతరం రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ పయనిస్తున్నాడు. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే విశ్వావసు నామ సంవత్సరంలో 3 రాశులలో వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి ఈ 3 రాశులలో సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాశిత్రయ సంచారము గోచార రీత్యా అంటే ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈ 3 రాశులలో సంచరించడం అనేటువంటిది అనర్థకమే. అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి. 100కి 100% ఉంటాయి. కనుక ఈ సంవత్సరంలో ఈ రాశిత్రయ సంచారం మూలకంగా 3 రాశులలో సంచరించడం మూలకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగడము, అనర్థాలు జరగడము, రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడము, ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఊహించినటువంటి సంఘటనలు, తుఫానులు, వర్షాలు ఇలాంటివి ఎన్నెన్నో అనర్థాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. అది మనం ప్రత్యక్షంగా ఈ సంవత్సరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్యన యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రహణాలు, వాటి మూలకంగా సంభవించేటువంటి అనర్థాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. అయితే సరే, మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయం చెప్పాను. ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు ఈ గ్రహస్థితి 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు రాశి వారిగా చెప్తాను. మేషరాశి వారికి అంటే మేషరాశిలో జన్మించినటువంటి వారికి 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశిలో పునరోసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అయితే ఈ కాలంలో, ఈ సమయంలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది, గోచార ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనము చూసినట్టయితే కర్కాటక రాశి మేషరాశి వారికి అర్ధాష్టమం అవుతుంది. అంటే 4వ స్థానం అవుతుంది. 4వ స్థానము గోచార రీత్యా ప్రతికూలం, ఇబ్బందికరమైనటువంటి సంచారం, అశుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థానం.
అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చస్థానం. అందున ఈ సమయంలో పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు. పునర్వసు నక్షత్రం కూడాను గురువుకు సంబంధించినటువంటి నక్షత్రం కనుక కొంత ఈ బ్యాడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సహజంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో సంచరించడం మూలకంగా కొంత అనర్థము తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయంపై మనం ఫోకస్ పెట్టినట్టయితే ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల దగ్గరి వాళ్లతో, స్నేహితులతో, బంధువులతో, ఆత్మీయులతో కొంత కలహాలు, మనస్పర్ధలు, వైషమ్యాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని కొంత మీరు కట్టడి చేసుకోవాలి. వాళ్ళతో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా కొంత జాగ్రత్తతో వారితో ఉన్నట్టయితే మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలకు తావివ్వకండి. ఎంత అవసరమో అంతవరకే మాట్లాడండి. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం, 4వ స్థానం ఇంటి వాతావరణం విషయం పైన కూడాను ప్రభావితం చేస్తుంది. భార్యా పిల్లలతో కూడాను సమయస్ఫూర్తితో ఉండండి. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు ఏమీ చేయకుండా మీరు అనుకున్నటువంటి పనుల లోపలనే నిమగ్నం కండి. అనాలోచితంగా మీరు ఏవి కూడాను కార్యక్రమాలు చేయకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అనాలోచితంగా మీరు చేయడానికి ఆస్కారం బాగా ఉంటుంది. అంటే బ్లైండ్గా మీరు పనులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేటువంటి సమయం లోపల కొంత జాగ్రత్త వహిస్తూ ఆలోచిస్తూ మీరు పెట్టుబడులను పెట్టండి. నష్టాలను మీరు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ స్థానం గోచార రీత్యా ప్రతికూలమే, అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి మరేం చేయాలి ఇలాంటి సమయం లోపల అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి, నష్టం తగ్గుతుంది. ఇక అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏది అవసరము ఏది అనవసరము అనేటువంటిది మీరు దాన్ని చాకౌట్ చేసుకొని ఆ పని లోపల నిమగ్నమైనట్టయితే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మానసికమైనటువంటి ఇబ్బందులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అర్ధాష్టమంలో గురువు ఉన్నప్పుడు. అంటే అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించడం మూలకంగా మీ లోపల భయము, ఆందోళన ఇవన్నీ కూడాను మీకు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కొంత జాగ్రత్తగా, అంటే చిన్న విషయాన్ని మీరు పెద్ద భూతంగా పరిగణించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి దాని నుండి మీరు బయటకు రావాలి అనంటే ఏం చేయాలి? ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా మీరు ఆలోచిస్తూ స్టెప్స్ తీసుకోండి. ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సొల్యూషన్ వైపుకు మీరు ఆలోచన తీసుకుంటూ ముందుకు జరగండి. ఇక వ్యాపారస్తులకు క్రయ విక్రయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. నష్ట సూచనలు గోచరిస్తున్నాయి ఈ సమయంలో. కాబట్టి నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపడకుండా, సందిగ్ధత లేకుండా తీసుకున్నట్టయితే మీకు కొంత ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉంటాయి. మానసిక వ్యాకులతకు, భయానికి, ఆందోళనకు, నష్టం జరుగుతుంది అనేటువంటి భయానికి మీరు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు ఓవర్కమ్ కావడానికి ఏం చేయాలి? వృధా ఖర్చులను కట్టడి చేసుకోవాలి, నియంత్రించుకోవాలి. తర్వాత స్థల మార్పు కనబడుతుంది. ఉద్యోగస్తులకు వాళ్ళు చేస్తున్నటువంటి సంస్థలలో నుండి వేరే సంస్థలోకి వెళ్ళవలసినటువంటి సమయం, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని వేరే వాళ్లకు అప్పగించడము, మీకు వేరే పనిని అలాట్ చేయడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి దీన్ని కొంత జాగ్రత్తగా మీరు చూసినట్టయితే దాని నుండి మీరు విముక్తులవుతారు. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇలా చెప్పినటువంటి ఫలితాలను మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే కొంతలో కొంతనైనా కూడాను నష్టాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద అర్ధాష్టమము గోచార రీత్యా ప్రతికూలత ఫలితాలు ఇస్తున్నప్పటికీ కర్కాటక రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అంటే ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. సహజంగా ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గ్రహ మంచి ఫలితాన్నే ఇస్తాడు. అయితే గోచార ఫలితాలు మనం చూస్తున్నాం గనుక గోచార ఫలితాలలో కలిగేటువంటి ఆ దుష్ప్రభావము, దుష్ఫలితం ఏదైతే ఉందో అది ఈ కర్కాటక రాశిలో సంచరించడం మూలకంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందున పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు గనక ఇంకా తగ్గుముఖం పడుతుంది గనక అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, అనర్థం కలగబోతుంది అనేటువంటి విషయం నుంచి మీరు బయటకు వచ్చి ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహంతో మీకు కొంత మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ విశ్లేషణను మీరు జాగ్రత్తగా తీసుకొని అర్థం చేసుకొని తదనుగుణంగా మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే మీరు కష్టాలను నష్టాలను అధిగమించి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి జాతకులకు అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కర్కాటక రాశి సంచారము వృషభ రాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. అంటే తృతీయ స్థానంలో గురువు కొంత ఇబ్బంది పెడతాడు. అయితే మనకేంటంటే ఈ 3వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ అనర్థము తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఏంటంటే 3వ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు మీరు కొంత శ్రద్ధతో పనులు చేసినట్టయితే తప్పకుండా మీకు ఫలితం అనేటువంటిది మీకు అనుకూలంగా ఉంటుంది. అన్యమనస్కంగా చేయకూడదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. మీ ఎఫర్ట్స్ చాలా అవసరం 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. అయితే సాధారణంగా 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని అంటే చేసేటువంటి వృత్తి లోపల పనివారితో హైయప్స్తో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక వాటిని ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మీ లెవెల్లో మీరు ఆలోచించడం మంచిది. అందరికీ ఒకే రకమైనటువంటి సొల్యూషన్ ఉండదు ఈ విషయంలో. ఆ వ్యక్తిని అనుసరించి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, హైయప్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంది, మీ విషయంలో వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడాను పరిగణించి దానికి అనుగుణంగా మీరు స్టెప్స్ తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ అవసరము. వృత్తి మార్పుకై ప్రయత్నాలు జరుగుతాయి. అంటే చేసేటువంటి వృత్తిలో నుండి వేరే వృత్తి లేదా వేరే వ్యాసంగంలోకి మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు, స్నేహితులు కలవడం మూలకంగా ఖర్చులు, స్నేహితులతో మాట్లాడడం మూలకంగా మీకు కలహాలు, బంధువులతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఉంటుంది. ఇక శారీరకంగా మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. అంటే శారీరక శ్రమ ఈ 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అధికంగా ఉంటుంది. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు, ఊహించని విఘ్నాలు కలిగేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. స్నేహితుల నుండి కొంత దూరం అవుతారు. ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. అనానుకూల ప్రాంతాలకు ఉద్యోగస్తులు ఆఫీసు పని రీత్యా వెళ్ళడం అనేటువంటిది కూడాను కనబడుతుంది. అధికారులతో మనస్పర్ధలు, ఇలాంటి ఫలితాలు 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇస్తాడు. అయితే 3వ స్థానము విక్రమ స్థానం. ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మీ కంట్రోల్లోనే ఉంటాయి. ఆ విషయాన్ని మీరు బాగా గమనించాలి. విక్రమ స్థానము అనేటువంటిది మనకు ఇండైరెక్ట్గా ఏం చెప్తుందయ్యారంటే మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే, మీరు కష్టపడినట్టయితే మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఉచ్చస్థానంలో గురువు సంచరిస్తున్నాడు, అది కూడాను మనకు యోగదాయకం.
స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. అది కూడా మనకు కలిసి వచ్చేటువంటి అంశం. ఓవరాల్గా చూసినట్టయితే 3వ స్థానం గోచార రీత్యా మనకు ప్రతికూలమే అయినప్పటికీ మిగతా ఫ్యాక్టర్స్ మనకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు కష్టపడినట్టయితే, మీరు ఆ విషయంపై శ్రద్ధాభక్తులను కనబరిచినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది ఈ సంచారం మూలకంగా. అయితే శ్రమ మట్టుకు అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడాను. అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి పనుల లోపల పెట్టుబడులు పెట్టడము, వీటి మూలకంగా శ్రమ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు ఓవరాల్గా ఆ ఉచ్చ స్థానం లోపల సంచరిస్తున్నటువంటి ఫలితము మూలకంగా ఈ అనర్థము తగ్గుతుంది. మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వినియోగించుకోండి, సత్ఫలితాలను పొందుతారు. మిథున రాశి జాతకులకు, అంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో ప్రవేశించి ఉంటున్నాడు, సంచరిస్తున్నాడు. కనుక ఈ 47 రోజులు, దాదాపుగా 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ అంటే 47 రోజులు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ 47 రోజుల లోపల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయంపై మనము మనస్సు నిలిపినట్టయితే, గోచార రీత్యా కర్కాటక రాశి మిథున రాశి వారికి 2వ స్థానం అవుతుంది. అంటే 2వ స్థానము విద్యాస్థానము, వాక్కు స్థానము, ధనస్థానము. కనుక ఈ స్థానంలో సంచరించడము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ధార్మికమైనటువంటి కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. అంటే మంచి పనులు చేస్తారు, నలుగురికి సహాయపడతారు, స్నేహితుల యొక్క సహాయాన్ని పొందుతారు, స్నేహితులకు సహాయం చేస్తారు. నీడీ పర్సన్స్ కూడాను మీరు సహాయం చేస్తారు. కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత మీకు తోచిన లెవెల్ లోపల మీరు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫ్రెండ్ సర్కిల్లో మీరు మంచి పేరును సంపాదిస్తారు. బంధువర్గంలో సహాయ సహకారాలు అందుతాయి. వారి మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక శుభకార్యముల వలన ధన వ్యయం ఉంది. అంటే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలు చేయడం మూలకంగా డబ్బు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ మంచి పనులు చేయడం మూలకంగా కలిగేటువంటి సంతోషం అనేటువంటిది అనన్య సామాన్యమైనటువంటిది. కాబట్టి మీరు మంచి పనులు చేయడం మూలకంగా సంతృప్తిని పొందుతారు. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. కుటుంబంలో అందరితో కూడాను సౌఖ్యంగా కలిసిమెలిసి ఉంటూ ఆనందదాయకమైనటువంటి ఒక స్థితిని పొందుతారు, సౌఖ్యంగా ఉంటారు. మాటలతో, అంటే మీకు సమాజంలో ఉన్నటువంటి పరపతితో పనులు చాలా నెరవేరుతాయి. ఇది చాలా మీకు ముఖ్యమైనటువంటి విషయం. మాట పలుకుబడి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు ఒక్క మాట చెప్పడంతోనే చాలా పనులు మీకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చేసేటువంటి వృత్తి లోపల ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. స్త్రీల మూలకంగా పనులు నెరవేరుతాయి. చదువుకునేటువంటి దశలో ఉన్నటువంటి వాళ్లకు, అంటే విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉన్నత విద్యకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నలుగురి లోపల మీకు ఉన్నటువంటి స్టేటస్ అనేటువంటిది చాలా పెరుగుతుంది. ఈ విధంగా ఈ 47 రోజులు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కర్కాటక రాశి సంచారం మూలకంగా గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. కాబట్టి ఈ 47 రోజులను మీరు బాగా అనుకూలంగా దీన్ని మోల్డ్ చేసుకున్నట్టయితే నేను చెప్పిన దానికంటే కూడాను ఇంకా 2 రెట్లు మంచి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని వినియోగించుకోండి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో కర్కాటక రాశిలోని గురు గ్రహము సంచరిస్తుంది. అంటే ఈ 47 రోజులు
ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది ఈ గురువు యొక్క ప్రభావము అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. జన్మస్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలం. అయితే కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చస్థానం అవుతుంది. పునరోసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. కనుక సహజంగా ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గ్రహ, స్వనక్షత్రంలో సంచరిస్తున్నటువంటి గ్రహ శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే గోచార రీత్యా జన్మస్థానం గనక కొంత ప్రతికూలత ఉంది. అయితే దీని మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే పని భారం పెరగడం మూలకంగా కొంత మానసికంగా ఇబ్బందులకు గురి అవుతారు. తద్వారా హైఅప్స్తో కానివ్వండి, తోటి ఉద్యోగులతో కానివ్వండి మనస్పర్ధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఉద్యోగంలో మార్పులు, ట్రాన్స్ఫర్స్ అంటే అనానుకూల ప్రాంతాలకు బదిలీలు ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆఫీసులో ముఖ్యంగా ఉద్యోగస్తులకు క్లయింట్స్తో కానీ, సహ ఉద్యోగులతో కానీ, అధికారులతో కానీ మనస్పర్ధలు, కలహాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు వృధా ఖర్చులు కూడాను బాగా కనబడుతున్నాయి. నలుగురితో అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరిగే సూచనలు. కనుక మీరు కొంత జాగ్రత్తగా మాట్లాడడము, జాగ్రత్తగా పనులు చేసుకోవడము, ఓవర్ ఎక్స్పెక్టేషన్లోకి పోకుండా మనం జాగ్రత్త వహించినట్టయితే ఈ శత్రుత్వాల నుండి కొంత దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపార నిమిత్తమై దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఒక ఊర్లో ఉంటూ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి వేరే ఊర్లోకి వెళ్ళి వేరే స్థలం తీసుకొని వ్యాపారం చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం చేస్తున్నటువంటి చోట మనకు వ్యాపారం కలిసి రాకపోవడం మూలకంగా ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ వ్యాపారం చేస్తున్నా కూడాను పనిలో నిమగ్నమై చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి దానిపై మనసు నిలపండి. ప్రతి విషయంలోనూ ఒక ఆసిలేటింగ్ పొజిషన్ ఉంటుంది. అంటే సందిగ్ధత, డిసిషన్ మేకింగ్ లోపల మీకు చాలా ప్రాబ్లం కనబడుతుంది జన్మస్థానంలో గురువు ఉన్నప్పుడు. కాబట్టి మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో ఆటంకాలు బాగా కనబడుతున్నాయి. ఆటంకాల మూలకంగా మీరు తలపెట్టినటువంటి కార్యాలను సమయం లోపల మీరు పూర్తి చేయలేరు. తద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి భారం పెరుగుతుంది, నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక నలుగురిలో పూర్వం ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులకు కొంత భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్నెసరీ విషయాలను ఆలోచించకుండా మీరు ఎంతవరకైతే అవసరమో అంతవరకే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. ఇక విద్యార్థులకు మట్టుకు కొంత అనుకూలంగానే ఉంది ఈ సమయం. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేయొచ్చును. భార్యాపిల్లలతో అనుకూలంగానే ఉంటారు. అయితే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ జన్మస్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని కట్ డౌన్ చేసుకోవడానికి మీరు ప్రణాళిక వేసుకొని ప్రారంభించడం చాలా మంచిది. అయితే ఈ 47 రోజులు గురువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. అది సహజంగా మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ గోచార రీత్యా ఏదైతే దుష్ప్రభావం ఉందో అది కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ విశ్లేషణను జాగ్రత్తగా మీరు తెలుసుకొని వ్యక్తిగత జాతకాన్ని జోడించి, అంటే మీరు పుట్టినటువంటి సమయము, డేటు, నక్షత్రము వీటికి విభిన్నంగా కొంత ఈ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ వ్యక్తిగత జాతకాన్ని దీనికి అన్వయించుకొని మీరు ఫలితాలు చూసుకోవడం చాలా మంచిది. సింహరాశి జాతకులకు అంటే సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ 47 రోజులు గురువు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది,
అనే విషయాన్ని మనం చూసినట్టయితే ద్వాదశ స్థానం అవుతుంది. ఈ సింహరాశి జాతకులకు గురువు సంచరిస్తున్నటువంటి స్థానం ద్వాదశ స్థానం అవుతుంది. అయితే ద్వాదశ స్థానం గోచార రీత్యా ప్రతికూలం. అయితే ఈ 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు ఒకటి తలుస్తారు, అక్కడ ఒకటి జరుగుతుంది. కాబట్టి ఊహించిన దానికి భిన్నంగా ఉంటున్నప్పుడు మనిషి లోపల భయము, భ్రాంతి, విచారము ఇవన్నీ కూడాను కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ద్వాదశ స్థానము కొంత మీరు కట్టడి చేసుకోవాలి. ఇక ఆస్తి విషయం లోపల తగాదాలు తలెత్తే అవకాశాలు బాగా ఉంటాయి. వ్యయస్థానం కొన్ని వస్తువులను, కొంత ఆస్తిని, కొన్ని విషయాలను మనం ఇగ్నోర్ చేయడము, వదులుకోవడం అనేటువంటిది ఈ సమయంలో జరుగుతుంది. కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అయితే అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా అధైర్యము చోటు చేసుకుంటుంది. అయితే ఇక్కడ మీరు కొంత కట్టడి చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రాపర్ థింకింగ్ అనేటువంటిది చాలా అవసరం. మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఆలోచించాలి, పద్ధతి ప్రకారంగా పనులు చేస్తూ ఉండాలి, ప్రణాళికాయుతంగా స్టెప్స్ వేస్తూ ఉండాలి. అప్పుడు మీకేమవుతుంది, అధైర్యము, భయము అనేటువంటిది మీకు దరి చేరకుండా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ద్వాదశ స్థాన సంచారము ఆలస్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మీరు అనుకున్న సమయంలో పనులు పూర్తి కావు. తద్వారా ఆర్థికంగా భారం పెరిగిపోతుంది, రుణభారం పెరిగిపోతుంది. కనుక ఊహించని ఆటంకాల మూలకంగా కొంత ఆవేదన మట్టుకు ఉంటుంది. అయితే ఒక శుభ సూచకం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన మీకు పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. అంతేకాకుండా శుభమూలకంగా ఖర్చులు కూడాను పెరుగుతాయి. అంటే ఖర్చులు పెరుగుతాయి. ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు, ఖర్చులు చేయిస్తాడు. అనవసరమైనటువంటి ఖర్చులు కొన్ని ఉంటాయి, కొన్ని శుభకార్యాల విషయమై కూడాను ఖర్చు పెట్టిస్తాడు. అంటే శుభకార్యాలు చేస్తారు అని దీని పరమార్థం. అంటే శుభకార్యాలు చేయడం మూలకంగా కొంత మీకు సంతోషము, తృప్తి అనేటువంటిది కలుగుతుంది. ఖర్చు ఎలాగో జరుగుతుంది ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు. అయితే ఆ ఖర్చు కూడాను ఒక ప్రాపర్ వేలో, అంటే శుభకార్యాల విషయంలో మీరు చేయడం మూలకంగా మీకు సంతోషం కలుగుతుంది. అది ఒక్క పాజిటివ్ పాయింట్ మీకు కనబడుతుంది ఈ ఫలితాల లోపల. ఇక అంతేకాకుండా వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ 45 రోజులు. కనుక మిగతా వాళ్ళు అంటే ఉద్యోగస్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా రంగాలలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సమాజానికి ఒక మూల స్తంభంగా నిలుస్తూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు యొక్క బోధనల మూలకంగా మీరు చాలా మార్పు చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి, పనులు చేస్తూ ఉండండి, మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక పక్కన ఏంటంటే కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు, ఉచ్చ స్థానంలో స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ దుష్ప్రభావం అనేటువంటిది చాలా మటుకు తగ్గుతుంది. మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే, మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే, ప్రణాళికాపూర్వకంగా మీరు పనులు చేసినట్టయితే తప్పకుండా మీకు ఈ 45 రోజులు కలిసి వస్తుంది. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా మీ జీవితంలో అన్వయించుకోండి, తప్పకుండా శుభ ఫలితాలను పొందుతారు. కన్యారాశి వారికి అంటే కన్యారాశి జాతకులకు ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు.
కనుక కర్కాటక రాశిలో సంచారము కన్యా రాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానంలో సంచారము చాలా శుభప్రదంగా ఉంటుంది. అంటే గురువు యొక్క అనుకూలత ఈ 47 రోజులు 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కన్యా రాశి జాతకులకు మహర్దశ అని చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు బృహస్పతి, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు, గోచార రీత్యా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక కన్యా రాశి వారికి ఈ సమయము బాగా కలిసి వస్తుంది. అయితే ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు. పేరు ప్రఖ్యాతులు బాగా పొందుతారు. మీరు చేసేటువంటి పనులను నలుగురు గుర్తిస్తారు. అంతేకాకుండా ప్రారంభించినటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని పనుల లోపల కూడాను అభివృద్ధి కనబడుతుంది. లాభాల బాటలో పయనిస్తారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్యలో చేరుతారు. మంచి సంస్థలో మీకు సీటు లభిస్తుంది. అందరి సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగులలో ఒక గొప్ప స్థానం లభిస్తుంది. ఆ సంస్థలో మీరు చేసినటువంటి పనికి గుర్తింపు లభిస్తుంది. తదనుగుణంగా మీకు ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సాలరీస్ పెరుగుతాయి. అధికారుల యొక్క మన్ననలను పొందుతారు. విమర్శలకు తావు లేకుండా మీరు పనిని చకచకా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. తద్వారా మిమ్మల్ని అందరూ కూడాను గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా సంతృప్తిగా ఉంటారు. ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటూ పనులను నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడాను ఒక ఆలోచనతో మీరు చేస్తూ ఉంటారు. ప్రణాళికాయుతంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఫలితాలు కూడాను మీకు 100% అనుకూలంగా ఉంటాయి. విజయ సూచనలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సమయం లోపల సుఖమయమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. ఆనందంగా ఉంటారు. వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆభరణాలను, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్స్ కొరకు ఈ సమయం బాగా ఉపయోగపడుతుంది. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. కొత్త పెట్టుబడులకై ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సమాజంలో అందరూ కూడాను మిమ్మల్ని గుర్తించి మీకు సహాయం చేస్తారు. మీ మూలకంగా సహాయాన్ని పొందుతారు. ఒక మంచి ఉత్తేజంతో మీరు ఉంటారు. ఇక గురువులు, పెద్దలు మీకు అందరూ కూడాను ఒక మంచి సూచనతో మీకు ఇంకను మంచి స్థితికి రావడానికై వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు కలుగుతుంది. అనుభవజ్ఞుల యొక్క కలయిక, పెద్దల యొక్క కలయిక ఈ సమయంలో జరిగే అవకాశం బాగా కనబడుతుంది. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు కనబడుతుంది. రాజకీయవేత్తలకు, రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఈ 47 రోజులు చాలా టర్నింగ్ పాయింట్. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి అవకాశాలు వస్తాయి. ఈ విధంగా కన్యా రాశి జాతకులకు ఈ 47 రోజులు 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు చాలా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే అద్భుతాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలను పొందే అవకాశాలు 100% కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. తులారాశి వారికి, అంటే తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో బృహస్పతి అంటే గురుగ్రహము సంచరిస్తున్నాడు. కనుక
తులారాశి వారికి దశమ స్థానంలో సంచారం అన్నమాట. అంటే దశమ స్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలమే. అయినప్పటికీ గురువు ఉచ్చస్థానంలో స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు గనుక ఈ దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గోచార ఫలితానికి విభిన్నంగా కొంత ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే దశమ స్థానంలో సంచరించడం మూలకంగా ముఖ్యంగా వృత్తి వ్యాపారము చేసేటువంటి పనులపై ప్రభావం బాగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకున్న లెవెల్లో కలిసి రాకపోవడము, కలిసి వస్తుంది. ఉచ్చలో సంచారము స్వనక్షత్రంలో సంచారం కాబట్టి కొంతవరకు కలిసి వస్తుంది. అయితే గోచార రీత్యా ప్రతికూలం కనుక కొంత జాగ్రత్తగా మనము నిర్ణయాలు తీసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు ఉండవు. అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టము వాటిల్లే అవకాశం బాగా కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు ధాన్యము, పశు నష్టము, పనివారితో ఇబ్బందులు, అనవసరముగా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడము, ఇలాంటి ఫలితాలు కొంత కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ దశమ స్థానం మూలకంగా అంటే 10వ స్థానం సంచారం మూలకంగా మామూలు పనులకు కూడాను మనము పదే పదే వెళ్ళవలసినటువంటి అవసరము, ఆగత్యము ఏర్పడే అవకాశాలు బాగా ఉన్నాయి. వీటన్నిటికీ తోడుగా అసహనము చోటు చేసుకుంటుంది. పనులు కాకపోయేటప్పటికీ అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా అసహనము, భయము, ఆందోళన వీటికి గురయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బంధువులతో స్నేహితులతో కలహాలు, వైషమ్యాలు, మనస్పర్ధలు వీటి మూలకంగా మన విషయంలో నలుగురితో రివర్స్గా అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మన విషయంలో మన గురించి చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్నేహితులతో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే అపనిందలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారుల విమర్శలకు గురి అవుతారు ఉద్యోగస్తులు ఆఫీసులో. కనుక చేసేటువంటి పనిపై ప్రభావం బాగా ఉంటుంది దశమ స్థానంలో సంచారము. అయితే గురువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. మళ్ళీ కూడాను నేను చెప్పేది ఏంటంటే స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ గురువు రీత్యా గోచార ఫలితము ఏదైతే ఉందో దానికి కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే తులారాశి జాతకులకు కొంతవరకు కలిసి వస్తుంది. దశమ స్థానం సంచారం, గురువు కూడాను స్వనక్షత్రంలో ఉన్నాడు. అంతేకాకుండా సప్తమాధిపతి కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడే అవసరాలు ఉన్నాయి. కనుక మీరు కొంత జాగ్రత్తతో మీరు చేసుకున్నట్టయితే బాగా కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కొంత మాటకు విలువ ఇచ్చి మాటను కట్టడి చేసుకుంటూ పనులు చేసినట్టయితే మీకు చాలా మట్టుకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత ఆలోచించి వ్యాపారం చేస్తూ ఉండండి వ్యాపారస్తులు. ఈ విధంగా మీరు చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక చిన్న చిన్న ఇబ్బందులు వాటిని మీరు ఎలాగైనా కూడాను ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు అధిగమిస్తారు. కనుక జాగ్రత్తగా ఫైనల్గా చెప్పేది ఏంటంటే కేవలము చేసేటువంటి వృత్తి పైన అన్యమనస్కంగా కాకుండా మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తులతో మీరు పనులు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి జాతకులకు అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. గురుగ్రహము కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారము 9వ స్థానం అవుతుంది వృశ్చిక రాశి జాతకులకు.
అంటే నవమ స్థానము 9వ స్థానంలో సంచరిస్తున్నాడన్నమాట. 9వ స్థానంలో సంచరించడము చాలా శుభప్రదమైనటువంటి సంచారము. అంతేకాకుండా ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి పంచమాధిపతి అవుతున్నాడు. ధనాధిపతి, పంచమాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు గనక వృశ్చిక రాశి వారికి ఈ 47 రోజులు గురువు యొక్క సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది అనే విషయం మనకి ఇక్కడ ఈ కాంబినేషన్ మూలకంగా తెలుస్తుంది. అయితే ఈ 47 రోజుల లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ ఆశించిన మేర మీకు ఫలితాలు ఉంటాయి. ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా మీకు ఫలితాలు ఉంటాయి. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ప్రోగ్రెస్ రేటు కూడాను బాగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందుతుంది. కొత్త పనులు చేయడానికై మీరు ఉద్యుక్తులవుతారు. వ్యాపారస్తులు కొత్త పనుల లోపల ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు, వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. మంచి సంస్థలలో మీకు అడ్మిషన్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయం చాలా అనుకూలమైనటువంటిది. సంతాన ప్రాప్తి కనబడుతుంది. అభీష్ట కార్యసిద్ధి ఉంది. అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు పనులు నెరవేరుతాయి. ఈ సమయం లోపల స్థిరాస్తులు, చిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహనముల మూలకంగా లాభము కనబడుతుంది. ప్రయాణాల లోపల మీరు అనుకున్నవి సాధిస్తారు. లాభదాయకంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల లోపల కూడాను అభివృద్ధి బాగా కనబడుతుంది. సంతృప్తిగా ఉంటారు. వృత్తి లోపల వ్యాపారస్తులు ముఖ్యంగా చేసేటువంటి క్రయ విక్రయాల మూలకంగా లాభాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణం గోచరిస్తుంది. అన్ని విధాలుగా ఈ 47 రోజులు వృశ్చిక రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది. అన్ని విషయాల లోపల కూడాను సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి వారికి, అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు గనక ధనుస్సు రాశి జాతకులకు అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానంలో గురు సంచారము ప్రతికూలంగా ఉంటుంది కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అష్టమ స్థానము అంటేనే ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను కలిగించేటువంటి స్థానం కనుక మనము ఎంత పకడ్బందీగా ప్రణాళికాయుతంగా ఆలోచనతో విచక్షణతో చేసినప్పటికీ ఏదో ఒక కారణం ముందుకు రావడము, ఆలస్యం కావడము అనేటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు గనక ఈ దుష్ప్రభావము తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఎలాంటి విషయాలు మనకు కలగబోతున్నాయి అనేది ఆలోచించినట్టయితే, ప్రారంభించినటువంటి పనులలో, చేపట్టినటువంటి పనుల లోపల ఆలస్యం మూలకంగా భయాందోళనకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రణాళికాయుతంగా పనులు చేయడము, శ్రద్ధతో చేయడము, ఎఫర్ట్స్ బాగా పెట్టడము ఈ సందర్భంగా మీకు అవసరం. భార్యా పిల్లలతో సంతృప్తిగానే ఉంటారు, అనుకూలంగానే ఉంటారు. అయితే కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. తదనుగుణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం. అనాలోచిత పెట్టుబడులు చేయకుండా
బాగా ఆలోచించి ఆ వ్యాపారము ఏ వ్యాపారము, దాని యొక్క ప్రీవియస్ హిస్టరీ ఏంటి, మనము చేసినటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మీకు తోచినంత వరకు మీరు ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ, సూచనలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం చాలా అవసరము. వీటికి తోడుగా శారీరక శ్రమ పెరుగుతుంది ఉద్యోగస్తులకు. అంటే పని భారం పెరగడం మూలకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం బాగా కనపడుతుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు, మానసిక ఇబ్బందులు అసహనానికి కారణమవుతాయి. కోపం పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, అందరితో కూడాను, స్నేహితులు, బంధువులతో అందరితో కూడాను వైషమ్యాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులను మరిచిపోవడము, ఎక్కడనో పెట్టి మరిచిపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వస్తువులను కోల్పోయే అవకాశం కూడాను ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే అధికారుల యొక్క విమర్శలకు గురి అవుతారు. మీరు ఎంత కష్టపడి ఆలోచించి వర్క్ చేసినప్పటికీ ఏదో కారణంతో మిమ్మల్ని విమర్శించడము, మీ యొక్క పరితనాన్ని తృణీకరించి చూడడము, తోటి ఉద్యోగులతో కలహాలు, అసహనము ఇలాంటివి వాటిల్లే అవకాశం బాగా కనబడుతుంది. ప్రయత్నించి ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ మీరు అనుకున్న లెవెల్లో ఫలితాలు ఉండకపోవడం అనేటువంటిది ఒక అసహనానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కనుక బాగా ఆలోచించి ప్రయాణాలు చేయడం మంచిది. ధన నష్టము జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మామూలు పనికే మనం 4 సార్లు వెళ్ళడము, అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఇవి బాగా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ లెవెల్లో మీరు ఆలోచించి ఆ ఖర్చులను నియంత్రించుకోవడానికి మీరు ఆలోచనలు చేస్తూ ఉండండి. ప్రారంభించినటువంటి ప్రతి పనిలోనూ ఆలస్యం గోచరిస్తుంది. ముఖ్యంగా అష్టమ స్థానం అంటేనే ఆలస్యం. కనుక ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని ముందుగానే మీరు పసిగట్టి దానికి అనుగుణంగా ఎఫర్ట్స్ పెట్టడం అనేటువంటిది చాలా ఇక్కడ అవసరం. ఈ విధంగా అష్టమ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ 47 రోజులు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలలో కొంత తగ్గుదల కనబడుతుంది. కాబట్టి దాన్ని మీరు వినియోగించుకున్నట్టయితే శుభ ఫలితాలను పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. మకర రాశి వారికి అంటే మకర రాశి జాతకులకు ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 ఈ మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో సంచారము ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. అందున స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. మకర రాశి వారికి ఈ సంచారము సప్తమ స్థానంలో సంచారం అన్నమాట. సప్తమ స్థానంలో సంచారము బాగా కలిసి వస్తుంది. మకర రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత ఈ 47 రోజులు 100% ఉంది. కాబట్టి మీకు మంచి ఫలితాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానం వివాహానికి సంబంధించినటువంటి స్థానం. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారికి ఈ 47 రోజుల లోపల నిశ్చయమయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అక్టోబర్ 18 నుండి 5 డిసెంబర్ మధ్య కాలంలో వ్యాపారస్తులకు వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది. ఈ సమయం లోపల పార్ట్నర్స్తో సయోధ్య కుదురుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. చేపట్టినటువంటి పనులు లాభదాయకంగా పూర్తి అవుతాయి. శుభకార్యాలు చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. వాటి కొరకై చేసేటువంటి ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో శుభవార్త, సంతానం
కలుగుతుంది. భార్యా పిల్లలతో సౌఖ్యంగా సంతోషంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. పిల్లలకు సంబంధించినటువంటి చదువు, ఉద్యోగము, పెట్టుబడి, వాళ్ళ విషయంలో మీరు చేసేటువంటి అన్ని పనుల లోపల కూడాను మీకు సక్సెస్ రేట్ బాగా కనబడుతుంది. ఇక వృత్తిపరమైనటువంటి లాభము కూడాను ఈ సమయంలో కనబడుతుంది. చేసేటువంటి వృత్తి బాగా కలిసి వస్తుంది. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారు, డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఈ సమయము బాగా అభివృద్ధిని ఇచ్చేటువంటి సమయం, బాగా కలిసి వస్తుంది. ఇక అన్ని విధాలుగా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. కనుక ఈ 47 రోజుల లోపల మీరు అన్ని విధాలుగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే వాటి యొక్క పర్యవసానం మీకు శుభప్రదంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. సంతోషంగా మీరు ఈ సంవత్సరాన్ని మీరు గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ గురువు యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు బాగా ఉంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోండి. సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపండి. కుంభరాశి వారికి, అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో, అంటే ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. అయితే ఈ సంచారము కుంభరాశి వారికి 6వ స్థానం అవుతుంది. అంటే 6వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే ఉచ్చస్థానము స్వనక్షత్రంలో సంచారం అనేటువంటిది ఈ ప్రతికూలతను కొంత తగ్గిస్తుంది. అయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే కొంత శత్రువులతో ఇబ్బందులు ఉన్నాయి. కనుక మీరు అందరినీ కూడాను మిత్రులు అనేటువంటి నమ్మకంతో ఉండకుండా, ఎవరితో మాట్లాడినా కూడాను, ఎవరితో పనులు చేయించుకున్నా కూడాను, ఎవరికైనా పనులు మీరు చేసి పెట్టినా కూడాను కొంత జాగ్రత్త వహించి ఉండడం చాలా మంచిది. అంటే శత్రు బాధ అనేటువంటిది ఈ సమయంలో బాగా కనపడుతుంది. తర్వాత ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మీయులతో, అంటే బంధువులతో, స్నేహితులతో, జ్ఞాతులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి దాని నుండి విముక్తి పొందడానికి మీరు బాగా ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి అందరితో కూడా. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అపనిందలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్ళడం మూలకంగా ఖర్చులు, అప్పుల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా ఖర్చులు, ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడము, కార్యభారంతో ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, మీడియా వృత్తిలో ఉన్నటువంటి వారికి, లాయర్స్కు, డాక్టర్స్కు అందరికీ కూడా పని భారం పెరిగేటువంటి అవకాశం ఈ సమయంలో బాగా కనబడుతుంది. తద్వారా కొంత శారీరకంగా అనారోగ్యం కూడాను కనబడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇది ఒక రకంగా శుభసూచకమే, సంతృప్తికరమైనటువంటి విషయమే అయినప్పటికీ వారి మూలకంగా కొన్ని ఇబ్బందులు, ఖర్చులు ఇలాంటివి కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి ప్రతి పని లోపల కూడాను ఆటంకాలు గోచరిస్తున్నాయి. ఆలస్యము, మీరు అనుకున్న సమయంలో పనులు పూర్తి కాకపోవడము, ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు మట్టుకు ఈ 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో చాలా అవసరము. ముఖ్యంగా ధనాధిపతి
కుంభరాశి వారికి ధనాధిపతి షష్టమ స్థానంలో గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కనుక డబ్బు విషయంలో మీరు బాగా జాగ్రత్తగా ఉండాలి. 1కి 4 సార్లు ఆలోచించి పనులు చేయాలి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు కొంత సంతృప్తి కలుగుతుంది. కొన్ని నష్టాలను అధిగమించే అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక ఏది ఏమైనప్పటికీ షష్టమ స్థానము ప్రతికూలం, 100% ప్రతికూలం. అయితే ఉచ్చ స్థానంలో సంచరించడము, స్వనక్షత్రంలో సంచరించడము కొంతవరకు మీకు కలిసి వచ్చేటువంటి అంశం. ఒక 25% ఇందులో నుంచి మనకు రిడ్యూస్ అవుతుంది. అంటే ఏదైతే అనానుకూలత ఉందో అది మనకు తగ్గుతుంది. అయినప్పటికీ ఓవరాల్గా మనం చూసినట్టయితే షష్టమ స్థానంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులు, బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం లోపల ఉన్నటువంటి వాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే అనర్థాలను అధిగమించే అవకాశాలు బాగా ఉన్నాయి. మీనరాశి జాతకులకు అంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు 47 రోజులు గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. కనుక ఈ 47 రోజుల కాల వ్యవధి లోపల గురువు యొక్క అనుకూలత ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గోచార రీత్యా అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మీనరాశి వారికి 5వ స్థానం అవుతుంది. అంటే 5వ స్థానంలో గురు సంచారము బాగా కలిసి వస్తుంది. అందున రాస్యాధిపతి దశమాధిపతి కనుక గోచార రీత్యా 5వ స్థానంలో ఉన్నాడు. అన్ని విధాలుగా గురువు యొక్క ఈ ఫ్యాక్టర్స్ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారికి ఈ 47 రోజులు చాలా అనుకూలమైనటువంటి దినాలు. కనుక దీన్ని మీరు బాగా ఉపయోగించుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. అయితే గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే చేతిలో డబ్బు ఉంటుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొరకై మీరు చూస్తూ ఉంటారు. ఏ విషయాలలో ఏ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. తదనుగుణంగా మీకు రావాల్సినటువంటి డబ్బు కూడాను వస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సాహసించి పనులు చేస్తారు. కేవలము సాహసమే కాకుండా కొంత ఆలోచించి అంటే బుద్ధి విచక్షణను ఉపయోగించి కొంత సాహసము కూడాను దానికి జోడించి పనులు చేస్తూ ఉంటారు. కనుక సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీకు అన్ని విధాలుగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశము ఉంది. ఇంటిలో భార్యా పిల్లలతో సత్సంబంధాలు సంతృప్తికరంగా ఉంటారు. ఆనందంగా గడుపుతూ ఉంటారు. పిల్లల విషయంలో చేసేటువంటి పనులకు మీరు చాలా నిదానంగా అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు సూచనలు తీసుకొని పిల్లల విషయంలో మంచి భవిష్యత్తులో వాళ్ళకి మంచి భవిష్యత్తును ఇవ్వడానికై మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. అందులో సక్సెస్ అవుతారు కూడాను. ఇక విద్యార్థులు మంచి సంస్థలో చేరేటువంటి అవకాశం బాగా ఉంది. ఉన్నత విద్యకి అనుకూలమైనటువంటి సమయం ఈ 47 రోజులు. సంతాన ప్రాప్తి కూడాను ఉంది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయం లోపల వాళ్ళు కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాగా అనుకూలమైనటువంటి సమయం ఇది. సంతాన ప్రాప్తికి 100% అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యా అభివృద్ధికి కూడాను బాగా ఉన్నాయి. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి అన్ని పనుల లోపల కూడాను సత్ఫలితాలను పొందుతారు. ఆదాయ పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. స్నేహితులు బంధువులతో మంచి మాట సుహృద్భావ వాతావరణంలో ఉంటారు. చాలా పనులు అధికారుల యొక్క ఆదరణతో అధికారుల యొక్క సహాయ సహకారములతో పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఉంటాయి.
రాజకీయంగా పదోన్నతి కనబడుతుంది ఈ సమయం లోపల. ఈ విధంగా పంచమ స్థానంలో గురు సంచారము, లగ్నాధిపతి అంటే రాష్ట్రాధిపతి, దశమాధిపతి ఉచ్చ స్థానంలో సంచారము, ఈ అన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీనరాశి వారికి ఈ 47 రోజులు బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులు లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులు పదోన్నతిని పొందుతారు. ఇంక్రిమెంట్స్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడాను పదవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గుర్తింపు లభిస్తుంది. ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సద్వినియోగపరచుకోండి. గురుగ్రహము 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అయితే మన రాశి ప్రకారంగా, మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా 1, 3, 4, 6, 8, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము, పెద్దల యొక్క ఆశీర్వచనాలు, మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము, ఇవి చాలా అవసరం. అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. అది దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా గురువులను సందర్శించండి. గురువులు భగవత్ సమానులు. మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి. సద్గురువుల యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము, మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమయ్యి సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులను పూజించండి. తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి. తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించడము, సద్గురువులను సందర్శించడము, క్షేత్రాలను సందర్శించడము, స్వయంభూగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము, వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఇవి చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క ఒక అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు. ఈ విధంగా మీరు చేయండి. పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం. ఇంకా ఏముంది? సెప్టెంబర్ మంత్ ఒకసారి క్యాలెండర్ చూడండి సార్. ఇప్పుడు మనం
ఈ సెప్టెంబర్ ఇప్పుడు ఇది సెప్టెంబర్ అయిపోయింది కదా పండుగలు. పండుగ అయిపోయింది సార్. అంటే ఇంకా నేను చేసేది సెప్టెంబర్లోనా? గ్రహణం సెప్టెంబర్కి ఏం చేస్తారు సార్? గ్రహణం అయిపోయింది. గ్రహణం తర్వాత ఒకటి ఇద్దామనుకున్నాను, మహాలయ అమావాస్య, మహాలయ పక్షం తర్వాత అది ఇక్కడ వస్తుంది. పితృపక్షం. అదే పితృపక్షాల గురించి చెప్తాను, అది కొంచెం టైం తీసుకుంటాను. అది 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 అది